ఓం శక్తి గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. ప్రతి మనిషి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డిక్షనరీ తీసుకొని పిల్లలకి రోజుకి ఒక 10 మీనింగ్స్ చేసుకున్నట్లయితే చదువుకోవడం రిపీట్ అలాగ మొత్తం డిక్షనరీ అంతా చేసుకోవడం, మళ్ళీ రొటేషన్లో మళ్ళీ అలా చేసుకుంటూ 10 జస్ట్ మీన్స్ నేర్చుకొని ఉంటే, ఒకటి గ్రామర్ మెయింటెనెన్స్ చేసుకుంటే, గ్రామర్ని బాగా తెలుసుకోవటం, నౌను ప్రొనౌను యాడ్వర్బ్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అని ఇట్లాగ ప్రతి విషయాన్ని గ్రామర్లో ఉన్నది ఈ అన్నీ కంజంక్షన్ ఇట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకొని పిల్లలకి నేర్చుకునే విధానాన్ని చేసుకున్నట్లయితే భవిష్యత్తులో వాళ్ళకి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడటం చేయటం ఇలాంటివన్నీ ఈజీ మెథడ్గా వస్తుంది. అట్లాగే ఇక్కడ మీకు తల్లిదండ్రులు అంటే మేమైతే చదువుకోలేదనుకోండి, చదువుకున్న తల్లిదండ్రులు ఎంతోమంది చదువుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది చదివిన వాళ్ళే ఈ చదువుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నేర్చుకున్న చదువు ఇంగ్లీషు బూతులు తిట్టుకోవడానికి మాట్లాడినట్టుగా ఉంది తప్ప సుఖం లేని జీవితం అనుభవిస్తున్నారు ప్రతి వాళ్ళు. అది ఇక్కడ కావాల్సింది ఏంటంటే పిల్లలకి ఎక్కువ శాతం చిన్న వయసు నుండి ఒక రకమైన విధానం, అంటే ఒక 1 year నుంచి బేస్మెంట్లో చూసుకోవడం. మ్యాక్సిమం ఏంటంటే పుట్టిన కాడి నుంచి వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే మెమరీ. ఇప్పుడు కొత్త కంప్యూటర్ మనం కొనుక్కున్నప్పుడు, ల్యాప్టాప్ కొన్నప్పుడు ఎంత నీట్గా క్లీన్గా ఉంటుంది సబ్జెక్ట్. అది అసలు ఇక్కడ ఏమి ఉండదు కదా, ఏది ఎక్కిస్తే అది ఎక్కిపోతుంది. అట్లాగే ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ప్రతి విషయం ఏంటంటే మీకు ఎక్కువ శాతం ఇంగ్లీష్లో మాట్లాడటం, ఇంగ్లీష్లో చేయటం. ఇది ఎందుకనంటే తెలుగు లాంగ్వేజ్ తప్పు అని కాదు. ఇక్కడ చాలామంది ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ తప్పు పడతారు ఇక్కడ. కానీ బ్రతుకు తెరువులో ఎక్కువగా వచ్చింది ఏంటంటే ప్రపంచ జ్ఞానానికి కావలసిన విషయం ఇంగ్లీష్ మీడియం. కానీ మామూలుగా తెలుగు మీడియం అనేది మామూలు బ్రతకడానికి కావాల్సింది అంటే. కానీ ప్రపంచాన్ని మనం శాసించాలన్నా చేయాలన్నా ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇంగ్లీష్ మీడియం చేసి చదువుకున్నట్లయితే వాళ్ళకి ఇది. అందుకని ఇక్కడ మనం ఏంటంటే మీరు చదువుకుని సుఖం లేకుండా పోతుంది. ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు మేధావులు ఉన్నారు ఇక్కడ, అందరూ తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆ పిల్లవాళ్ళకి ఫస్ట్గా మెమరీలోకి మనం ఏదైతే మాట్లాడతామో బూతులు మాట్లాడినప్పుడు బూతులు వస్తాయి. అలాగే చక్కటి లాంగ్వేజీగా ఫ్లూయెంట్గా మనం మాట్లాడుకొని భార్యాభర్తలుగా ఒక తల్లిదండ్రులుగా మీరు మాట్లాడుకుంటే వాళ్ళ పిల్లల్లోకి బ్రెయిన్లోకి మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. ఇదొక థియరీ. అయితే ఇక్కడ అట్లా ఒకటేను ఇంగ్లీష్ మీన్స్ ఒకటి, తర్వాత గ్రామర్ ఒకటి. అది ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాన్ని బట్టి చేసుకుంటే ఎక్కువ శాతం చేసుకుంటే ఇది ఒక రకమైన మైండ్ సెట్. ఎందుకంటే నువ్వు ఫస్ట్లో ఏ పుష్పం నాటుతావో ఆ పుష్పాన్ని వికసిస్తుంది అనేది ఒక పాయింట్. అట్లాగే లాంగ్వేజీలో ఏదైతే మనం చక్కగా చేస్తామో వాళ్ళ మైండ్ మెమరీ సెట్లోకి వెళ్ళిపోయి మీకు తర్వాత మంచి భవిష్యత్తు కలిగిన ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీషులో తర్జమా బాగా ఫ్లూయెంట్గా మాట్లాడటం చేయటం, అన్ని సబ్జెక్టులోనూ ఒక గొప్పతనాన్ని వ్యక్తపరుస్తారు.
అలాంటి సిచ్యువేషన్స్ని ఇది ఒకటి. ఎందుకంటే మీకు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, నేను ఎంతోమందికి ఈ విధంగా చెప్తూ ఉంటా. నేను జ్యోతిష్యం చేస్తున్నప్పుడు పిల్లలకి కొన్ని విషయాలు నడిపిస్తుంటాను. అట్లాగే ఇక్కడ ఏంటంటే, నేను కూడా మా అబ్బాయికి నేర్పడం అంటే మనకి ఇది అవ్వలేదు, కానీ ఇలా చెయ్యండిరా అని ఊరికే సలహా ఇచ్చాను. కానీ మావాడు CA చేసినప్పుడు, ఆ ఎడ్యుకేషన్లోకి వెళ్ళినప్పుడు మాస్టర్స్ కూడా ఈ మొక్క చెప్పారని మా అబ్బాయి వచ్చి చెప్పాడు. నాన్నగారు మీరు చెప్పినట్టుగా వాళ్ళు కూడా చెప్పారు అనే పదం. అంటే ఇక్కడ ఏంటి, ఆ విధంగా ఒకటి. రెండోది ఏంటంటే, మేము మా గురువుగారు, నాకు విద్య నేర్పిన గురువుగారు ఓ చోటకి వెళ్ళాను. చాలా మామూలు మనిషిలాగానే ఉన్నాడు. చాలా ఫ్లూయెంట్గా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడటం, చదవటం, ఈయన ఏదన్నా అంటే అది మాట్లాడటం చక్కగా చేశారు. మరి ఇంత చేసిన తర్వాత అనుకోకుండా ఆయన్ని ఏంటంటే, మీరు ఏం చదువుకున్నారండి? నేనేం చదువుకోలేదండి, జస్ట్ నేనేంటంటే మరి నాకు చదువు రాలేదు కాబట్టి ఈ ప్రపంచాన్ని నేను జయించాలి అనే ఉద్దేశం మీద నేను ఎక్కువగా మీన్స్ చదువుకున్నానండి. ప్రతి మీనింగ్స్ చదువుకోవటం, డిక్షనరీ అంతా అవగొట్టుకున్నాను. ఎన్నోసార్లు రిపీట్ అండ్ అగైన్ రిపీట్ అని చేసేసాను. గ్రామర్ ఒకటి మెయింటైన్ చేశాను. దీనివల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే, నాకు ఫ్లూయెంట్గా మాత్రం వచ్చిందండి అని ఏదో ఈ మాత్రం ఇలా మాట్లాడుతున్నాను నేను. అట్లా ఇక్కడ ఏంటంటే, మన పిల్లలకి మనం లాంగ్వేజెస్ని ఇవ్వాలి. ఏ భాషని తప్పుపడతాం కాదు. ఇంగ్లీషు అనేది ఏంటంటే, ప్రపంచాన్ని మనం జయించాలి అంటే ఇంగ్లీషే కావాలి కదా, తప్పదు. ఎందుకంటే ప్రపంచం అంతా ఇంగ్లీషే. ఒక్క మన భారతదేశంలో ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ ప్రపంచం అంతా నడుస్తుంది ఎక్కువగా ఇంగ్లీష్ మీదే నడుస్తుంది, హిందీ కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ లాంగ్వేజీగా దీన్ని తీసుకొని మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి గట్టిగా ఆలోచించి చక్కగా ప్రతి మనిషి ఎంతో గొప్పగా మీ యొక్క పిల్లల భవిష్యత్తు, నిజమైన భవిష్యత్తు. ఇక్కడ డబ్బు కాదు. ప్రతి వాళ్ళు ఏంటంటే డబ్బు అనేది సంపాదించాలి, ముందుకు వెళ్ళాలి, అది ఆటోమేటిక్గా జరిగేది. అసలు యాక్చువల్గా అయితే ఏదో నాలాంటి వాడు అంటే మేము నీతి నిజాయితీ అన్నట్టుగా ఏదో కూర్చుంటే సరిపోదు. నీతి నిజాయితీ అనే పదాలు వాడామనుకోండి, ఎవరైనా సహజంగా ఏంటంటే ప్యాసింజర్ బండి లాంటి. అయితే నీతి నిజాయితీ కావాలి, ఎందుకంటే అది మనిషిని ఏంటంటే కొడబొడిచేస్తుంది. తప్పు జరిగితే అది కొడబొడిచినట్టే అవుతుంది. అందుకని ఇక్కడ నీతి నిజాయితీ అనే పదం ఉండాలి. కానీ మరి భవిష్యత్తులో మనం ఫ్లూయెంట్గా వెళ్తూ ఉండాలి, పరిగెత్తుతూ ఉండాలి. అది కామన్ అనుకుంటే అదొక సబ్జెక్టు. అయితే ఇక్కడ మనకి ఈ విధంగా పిల్లల భవిష్యత్తుని కనుక ఇంగ్లీష్ విధానంలో సక్రమైన పద్ధతిలో ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా భవిష్యత్తు వాడది బాగుంటుంది. మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంగ్లీష్లోనే పిల్లలకి, పుట్టిన పిల్లల నుంచి దాన్ని చేసుకుంటూ రావాలి. ఎందుకంటే భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపుడు దీనిలోకి మెడిటేషన్స్ తపస్సులోకి వెళ్ళినప్పుడు ఈయనని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. ఆ భక్త ప్రహ్లాద మరి ఆశ్రమంలో పుట్టినవాడు. ఏదైతే ఉందో ఆ లక్ష్యం ఎప్పుడు విష్ణునామస్వరం, విష్ణు 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 అనే టైపు, శివుడు శివుడు, అలా ఏదైతే తత్వం ఉందో ఆ తత్వం ఇముడుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడే లాంగ్వేజెస్ తీసుకుంటారు సహజంగా. అయితే ఇక్కడ బయటకు వచ్చినప్పుడు కూడా ఎక్కువ డైరెక్ట్ అనమాట. అందుకనే ఆ జ్ఞానం కొంత కోల్పోతుంది బయటకు వచ్చినప్పుడు. అయినా కూడా ఆ యొక్క మెమరీ పవర్స్ని కొంత బ్యాక్ చేసుకొని దాన్ని ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మ్యాక్సిమం చూసి పిల్లల భవిష్యత్తుని మంచి లాంగ్వేజెస్గా విధానంగా మారుతూ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చే విధానం థియరీ ఏంటంటే ఈ విధమైనది మ్యాక్సిమం. అలాగే ఇంకోటి ఏంటంటే
మనకి రెండో సబ్జెక్ట్ వచ్చినప్పుడు మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ని కూడా మ్యాక్సిమం పిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఏంటి నర్సరీను లేకపోతే ఎల్కేజీ యూకేజీ అని కాదు, ఈ మ్యాక్సిమం ఏంటంటే ఆ మ్యాథమెటిక్స్ కూడా చాలా చిన్న వయసులోనే చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది ఎందుకంటే జస్ట్ మ్యాథమెటిక్స్ నేర్పుకుంటూ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వెళ్తాం. అందువలన ఇలా చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో వాళ్ళకి ఇది కేవలం మైండ్ సెట్లో సెల్లు లేకపోతే ఇంకోటి అనే పదాన్ని పక్కన పెట్టి మనం దీన్ని కనుక ప్రవర్తిస్తే అప్పుడు మనకి పిల్లలు 8 to 8 స్కూల్కి వెళ్తారు, 9 కల్లా పడుకోవటం, మళ్ళీ మార్నింగ్ లేవటం, ఫ్రీ ఆఫ్ మైండ్. ఎందుకంటే ఊరికి స్ట్రెస్ లేకుండా ఉంటుంది. చాలా అద్భుతంగా పిల్లల భవిష్యత్తు ఉంటుంది. రెండోది ఏంటంటే ఏదో చెప్తామనుకున్నాను. సరే, ఈ విధంగా కనుక చేసుకోండి, వాళ్ళకి స్ట్రెస్ లేని జీవితాన్ని ఇవ్వండి, శుభ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని గమనించి తల్లిదండ్రులు సక్రంగా ప్రవర్తిస్తారని ఈ డిసిషన్ చక్కగా చేసి వాళ్ళు రేపున్న భావి భారతదేశంలో ప్రతి ఒక్కరూ మంచి ఇది ఇప్పుడున్నది. అలాగే తాతలు సంపాదించుకొని ఉన్నప్పుడు కొద్దిగా రిలాక్సేషన్గా పిల్లలకి మీరు కొంత నేర్పుకోవడం కూడా మంచిది. మాకైతే చదువులు లేవు పెద్దగా. మరి అలాగే నేను ఒక టైంలో బ్రాహ్మిన్స్ దీంట్లో మనం అంటే నాకు చదువు లేదు, అదే ఎంతోమంది చాలా బాగా మాట్లాడతారు. ఎలా మాట్లాడారు అనుకున్నప్పుడు ఒకసారి కంచిపీఠంలోకి వెళ్ళినప్పుడు చూసాము ఒకటి, తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు కంచిపీఠంలో కానీ లేకపోతే బెంగళూరులో కానీ ఇలాంటి ఆశ్రమాల విధానంలో పీఠాధిపతుల దగ్గర చదువుకున్నప్పుడు అటు కర్ణాటకలో ఉన్నప్పుడు కర్ణాటక భాష వస్తుంది, ఇటు తమిళ భాష వస్తుంది, తర్వాత ఇంగ్లీష్ వస్తుంది. ఇలా అన్ని లాంగ్వేజెస్ దగ్గర 5-6 లాంగ్వేజెస్ వీళ్ళు చిన్నప్పటి నుంచి లాంగ్వేజెస్కి వాళ్ళు చాలా ఇదవుతారు. వేద పండితులు అందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తారు లాంగ్వేజెస్. మనకి ఒక లాంగ్వేజే నడుస్తుంది, కానీ అక్కడ వచ్చేటప్పటికి విపరీతమైన ఇది వస్తుంది. అందువల్ల ఇక్కడ మీకు జరిగేది ఏంటంటే ఆ లాంగ్వేజెస్ని కనుక మీరు చేసినప్పుడు అలా తృప్తిగా ఉంటుంది. తర్వాత రీసెర్చ్ చేసుకుంటే వాళ్ళు పీఠాధిపతుల దగ్గర చదువుకున్నారు కాబట్టి ఆ లాంగ్వేజెస్ వచ్చినాయి. అలాగే మనం ఏంటంటే ఆ ఏరియాలో ఆ పీఠాధిపతుల దగ్గర అక్కడ పీఠాల మీద అక్కడ ఉన్నప్పుడు జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు నాకు ఎంతో ఏంటంటే చక్కగా చూసి ఆనందంగా మీరు ఈ విధంగా ప్రవర్తించి మీ పిల్లల భవిష్యత్తుని రేపొద్దున ఇంగ్లీష్లో మంచి ఫ్లూయెంట్గా మాట్లాడటం చేయటం చెందితే మంచిది. ఎందుకంటే మదర్ లాంగ్వేజ్ అంటారు సహజంగా. అదే మదర్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ లేకపోతే ఇలా ఏదో చెప్తారు. మదర్ లాంగ్వేజ్ కాదు, బీజం ఏదైతే ఉన్నదో ఆ బీజం ఫస్ట్. ఇప్పుడు చూడండి, లేబర్లో ఉంది, బూతులే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అదే ప్రవర్తన ఒక పని మనిషి పిల్లోడిని ఎత్తుకొని ఆ గుళ్ళో పనిచేస్తుంది అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది? శబ్దం, ఓం నమ శివాయ, రామ రామ రామ, కృష్ణ కృష్ణ, ఎక్కువ అలాంటి జరుగుతాం. గంట కొట్టడం చేయటం, దేవతా మంత్రాలు ఇవన్నీ వినటం వలన చివరికి అక్కడ సూత్రం అయినా ఏదో అంటారు చూడు, తప్పు అయినా కూడా వాడు ప్రవర్తన విధానం మంత్రశాస్త్ర విధానంలో ఉంటుంది. ఇలాగనమాట. అయితే అలాగే మనం కూడా మన పిల్లల భవిష్యత్తుకి మనం చేయాల్సిన పని ఏంటంటే మనం సక్రంగా చూసుకొని చేయవలసిందిగా ప్రార్థించుతున్నాను. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శక్తి శివాయ పరబ్రహ్మణ్యే నమ. జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయని
ఆదిపరాశక్తి జయ విజయిని ఆదిపరాశక్తి. హరి ఓం హరి ఓం హరి ఓం.